హలో అండి అందరికీ. ఈరోజు మనం మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. అందు గురించి అయితే మేము ఇంట్లో 4 మెంబర్స్ అండి, చిన్నపిల్లలు అలాగే మేమిద్దరము. అందుకని మేము ఒక పావు కేజీ తెచ్చుకున్నామండి మటను. వాటిని శుభ్రంగా కడుక్కొని తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే బిర్యానీలకి కారం చాలానే పడుతుంది కదండి, నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. బిర్యానీలకి కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. సాల్ట్ తర్వాత అలాగే ధనియాల పొడి అండి, గరం మసాలా అది కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలండి, మంచిగా ముక్కకు పట్టేటట్టుగా. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది. ఇలా చేతితోనే కలుపుకోవాలండి, చేతితో కలుపుకుంటే మంచిగా కలుస్తుంది. నార్మల్ స్పూన్తో కలుపుతుంటారు కొంతమంది, అలా కాకుండా చేతితోనే కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు పెరుగండి, నేనైతే ప్యాకెట్ 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ అయితే యూజ్ చేసిన. పెరుగు కూడా మొత్తం బాగా కలిపిన తర్వాత అలాగే కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసినాను. వీటిని కూడా మంచిగా కలుపుకున్నానండి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగుంటుందండి. ముక్కలకు కూడా కారము అన్నీ మంచిగా పడుతుంది. సాల్ట్ చూసుకొని సరిపోతే ఇప్పుడే చెక్ చేసుకొని వేసుకోవాలండి. బిర్యానీలో సాల్ట్ కరెక్ట్ ఉండాలి, లేకపోతే సప్పగా ఉంటుంది, బాగుండదు టేస్ట్ కూడా. ఒక చిన్న మీడియం సైజ్ లెమన్ అండి, నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని కలుపుకుంటూ ఉండాలండి మంచిగా. అన్నీ ఒకసారి యాడ్ చేసుకోవచ్చు కదా అంటారు, అలా కాకుండా స్టెప్ బై స్టెప్ ఇట్లా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటుంటే బాగుంటుంది, టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, మంచిగా కలుస్తుంది కూడా. తర్వాత నేను ఒక 5 మీడియం సైజ్ ఉల్లిపాయలు కూడా సన్నగా తరుముకొని ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే నేను డీప్ ఫ్రై చేసి పక్కకి పెట్టుకున్నాను. తర్వాత ఈ మటన్ అండి కొంచెం పొయ్యి మీద ఒక 10-15 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి మగ్గించుకున్నాను. అలాగే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి, అదే మటన్ కలిపి పెట్టుకున్నాం కదా అందులో పక్కన. అలాగే ఇప్పుడు మనం రైస్ గురించి అయితే నేను వాటర్లో ఆల్రెడీ ఇవి అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, ఇంకా ఇలాచి పౌడర్, ఇంకా ఉంటాయి కదండి ఐటమ్స్, బిర్యానీ మసాలా, అవన్నీ వేసుకొని మరిగిన తర్వాత ఈ బియ్యం కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత అక్కడ రైస్ అవుతుందండి పొయ్యి మీద, ఇక్కడ సైడ్ అయితే మటన్ ఉడికిపోయింది. తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఈ మటన్ మొత్తం యాడ్ చేసుకున్నానండి. మటన్ మొత్తం ఇందులో వేసిన తర్వాత అలాగే మళ్ళీ బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండి, జాపత్రి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నానండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేశాను. తర్వాత ఆయిల్ కూడా అండి, ఆయిల్ కూడా యాడ్ చేసిన. ఇవన్నీ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మళ్ళీ డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ ఉంటాయి కదండి, ఆ ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు అలాగే పుదీనా అండి, పుదీనా కూడా ఆకులు ఇందులో వేసుకొని, అలాగే కొత్తిమీర ఆకులు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 3-4 పచ్చిమిరపకాయలు కూడా ఇందులో యాడ్ చేశానండి. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ బాగా కరెక్ట్గా వేసుకోవాలండి, లేకపోతే టేస్ట్ కొంచెం అటు ఇటు ఉన్న. మీకు ఇప్పుడు కూడా ఆప్షన్ ఉంటుందండి, మటన్లో మళ్ళీ ఒకసారి వేసే ముందు సాల్ట్ చూసుకోవాలి. అలాగే మన రైస్ ఉడికేటప్పుడు కూడా అందులో కూడా సాల్ట్ అనేది కరెక్ట్ ఉండాలి. తక్కువ ఉందంటే సప్పగా అయిపోతుంది. అక్కడ రైస్లో కరెక్ట్ ఉండాలి, ఇలా మటన్లో కూడా కరెక్ట్ చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి దమ్కేసే ముందే. ఇక రైస్ అయితే రెడీ అయిపోయింది. ఒక లేయర్ అయితే అప్లై చేసుకుంటున్నామండి, ఒక లేయర్ వేసేస్తున్నాము. 1 లేయర్ అయిపోయిన తర్వాత అలాగే మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా అందులో యాడ్ చేసుకొని, అలాగే కొత్తిమీర, పుదీనా, ఫుడ్ కలర్ కూడా అండి, ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ సెకండ్ లేయర్ కూడా యాడ్ చేసేసుకోవాలి, సేమ్ ప్రాసెస్ అంతే. సేమ్ అప్పుడు వేసినట్టుగానే ఆనియన్ ఇవి ఉల్లిపాయవి, అలాగే కొత్తిమీర, పుదీనా, నెయ్యి,
అలాగే మనం ఉడకబెట్టుకున్నాం కదండి బియ్యము, గంజి ఉంటుంది కదా, అదే గంజి ఇందులో యాడ్ చేసుకోవాలండి. కొంచెం పలుకు మీద వంపుతాం కదా మనం, 70% రైస్ ఉడికిన తర్వాతనే బంద్ చేసుకోవాలండి. మళ్ళీ మగ్గించాలి కాబట్టి, ఇది దమ్కేయాలి కాబట్టి, మళ్ళీ వాటర్ మాడిపోతుంది కాబట్టి ఇంకొంచెం ఒక టీ గ్లాస్ అంత వాటర్ సరిపోతుంది. అదే గంజి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మైదాపిండి అయింది. నేనైతే మైదాపిండి అయితే ఇట్లా రౌండ్గా చేసి పెట్టుకున్నాను. ఒక 30 మినిట్స్ అండి సరిపోతుంది. 30 నిమిషాలు ఇట్లా దమ్కేసి పెట్టుకోవాలంటే గిన్నె మీద కూడా ఏదైనా బరువు వాటర్ పోసి పెట్టుకోవాలి. అప్పుడు అనేది గాలి బయటకు ఆడకుండా మంచిగా ఉడుకుతుంది. చూడండి ఎంత బాగా అయిందో, పొల్లు పొల్లుగా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మేమైతే పక్కకి సపరేట్ మళ్ళీ చికెన్ ఫ్రై కూడా చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. సింపుల్గా ఉంటుంది. బిర్యానీ చేయడం రాని వాళ్ళకు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి అయితే ట్రై చేయండి.